ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని తెలిపారు మంత్రి సీతక్క. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 ఏళ్లుగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఉద్యోగస్తులు, స్పెషల్గా మహిళా ఉద్యోగస్తులు, విద్యార్థులు, టీచర్లు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్న సందర్భంగా మన యొక్క హానరబుల్ మినిస్టర్ గారైన సీతక్క గారు రావడం జరిగింది. సీతక్క గారు ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక మినిస్టర్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ సంబరాలలో పాలు పంచుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈరోజు బతుకమ్మ అనేది బతుకును నేర్పించే పండుగ. దీనికి మనము అడవి తల్లిని, అడవి నుంచి వచ్చిన పువ్వులని, తర్వాత చెరువుల దగ్గర వాటర్ని శుద్ధి చేసే కార్యక్రమంలో చెరువుల దగ్గర ఆడుకొని ఈ బతుకమ్మతోటి చెరువులలో మంచి నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా అయ్యి పంటలు మంచిగా పండి బతుకు తెరువు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మా యొక్క ఉద్యోగస్తులు, విద్యార్థులు దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నందుకు మాకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా సంతోషకరము. దీనికి మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారంతో కష్టపడి ఈ సంబరాలకు అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఈ సంబరాలలో మెయిన్గా మహిళా ఉద్యోగస్తుల కమిటీలాగా ఫామ్ అయి వాళ్ళు ఎంతో శ్రమ వహించి దీన్ని ఈ సంబరాలని ప్రతి 15 సంవత్సరాలు